సముద్రానికి ఎంతో దూరంగా ఉండే ఒక మారుమూల గ్రామంలో సునామీ బస్తీ ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితినే చూసింది మనం ప్రస్తుతం ఉన్న ఈ కలత్తూరు అనే గ్రామం. ఈ గ్రామానికి ఎగువ భాగంలో ఉన్న చెరువు కట్ట ఉన్నట్టుండి తెగిపోవడం వల్ల నీరు ప్రళయ భీకరంగా మారి ఈ గ్రామాన్ని ముంచెత్తింది. దాదాపు 1000 మందికి పైగా కుటుంబాల తలరాతలు ఒక్క రోజులోనే తలకిందులుగా మారిపోయాయి. పంట పొలాలన్నీ పూర్తిగా నాశనమయ్యాయి. ఎన్నో మూగజీవులు వాటి ప్రాణాల్ని కోల్పోయాయి. ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. తినే తిండి దగ్గర నుంచి చదువుకునే పుస్తకాల దాకా అంతా నీట తడిచి మొత్తం నేలమట్టమైంది. ఈ రోజు మనందరి సహాయం మన ప్రజలకు అందించాల్సిన సమయం వచ్చింది. స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్కి ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, ₹100 కావచ్చు, మీకు తోచినంత సహాయాన్ని తప్పకుండా చేయండి. మీరు పంపించే ప్రతి రూపాయి వాళ్ళ తిండికో నీటికో నిత్యావసరాలకో ఏదో ఒకదానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు పంపించే ప్రతి రూపాయికి నేను సాక్షిగా ఉంటాను. మేమెప్పుడు మా సొంత ప్రయోజనాల కోసం మిమ్మల్ని చేయి చాచి ₹1 కూడా అడిగింది లేదు. అలాంటిది ఇప్పుడు మన ప్రజల కోసం మిమ్మల్ని చేయి చాచి అడుగుతున్నాం. ప్రతి రూపాయి ఎలాంటి అవినీతికి గురి కాకుండా మన ప్రజలకు అందేలా చేసే బాధ్యత మాది. కాబట్టి మీకు తోచినంత సహాయాన్ని తప్పకుండా చేయండి. మన ప్రజల పరిస్థితిని మీకు తెలియజేయడంతో పాటు మా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయడానికే మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడి పరిస్థితులు కనుక్కుంటే పిల్లలు బుక్స్ తడిసిపోవడం వల్ల వాళ్ళ చదువులకి చాలా ఇబ్బందిగా ఉంది. మన తలరాతల్ని మార్చేది చదువే కాబట్టి దాదాపు 400 మంది పిల్లల దాకా నోట్బుక్స్ పెన్స్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొందాం. మీరు వీడియోలు చూడడం బట్టే మేమందరం ఈ స్థాయిలో ఉన్నాం ప్రస్తుతం. కాబట్టి మీకు మేము రుణపడి ఉన్నాం. జరగకూడని ఒక పరిణామం మీకు జరిగింది కాబట్టి ఇదనేది మా నుంచి సహాయం కాదు, మేం చేయాల్సిన ఒక బాధ్యతగా స్వీకరించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా గొప్పతనం ఏమీ లేదు, పేరు కావచ్చు అన్ని మీరు మాకిచ్చిందే. మీరు పంపించే ప్రతి రూపాయి ఈ గ్రామానికి సంజీవనిలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. అలానే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా సహాయం చేసే అవకాశం ఉంది.